కవితక్క గారి అరెస్ట్ అనేది అనైతికం, ఒక అక్రమ అరెస్ట్. ఇది రాజకీయంగా చేయబడ్డ కుట్ర. ఇది బడేబాయ్ మోదీ, చోటేబాయ్ రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ని లేకుండా చేయాలని, కేసీఆర్ గారిని మానసికంగా దెబ్బ కొట్టాలని రచించిన ఒక రాజకీయ కుతంత్రం ఇది. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసు పెండింగ్ ఉంది కవితక్క గారి ఈ విచారణ మీద. సుప్రీంకోర్టులో ఈ నెల 19 వరకు విచారణ జరపొద్దు అని చెప్పి వాయిదా వేసిండ్రు. ఇంకా కేసు అనేది పెండింగ్ లోనే ఉంది. అక్కడ కేసు పెండింగ్ లో ఉండంగా ఈడే వచ్చి సోదాలు ఎలా చేస్తుంది? ఇంకొక విషయం, వీళ్ళు కవితక్క గారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే వచ్చిండ్రు. ఏది ఏమైనా దానికి సాక్ష్యం ఏంటంటే, కరెక్ట్ గా రాత్రి 8:45 కవితక్క గారికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని మరి ఎలా వచ్చిండ్రు? అరెస్ట్ చేయాలని ఉద్దేశం ఉన్నాయి కదా. ఈ సోదాలు, ఈ విచారణ, ఇవన్నీ తనిఖీలు, ఇవన్నీ ఒక బహానా. ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే వచ్చిండ్రు. ఉదయం నుంచి ఒక హైడ్రామా నడిపించిండ్రు. ఇంకొకటి, ట్రాన్సిట్ వారెంట్ అంటే ఏంటంటే, ఒక రాష్ట్రంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ఇంకో రాష్ట్రానికి తరలించాలంటే ఖచ్చితంగా ట్రాన్సిట్ వారెంట్ అనేది ఉండాలి. కానీ ఇక్కడ కవితక్క గారిని అరెస్ట్ చేయడానికి ట్రాన్సిట్ వారెంట్ అనేది ఎక్కడా లేదు. అయినా కూడా వీళ్ళు అరెస్ట్ చేసి తీసుకుపోతామంటున్నారు. అంటే కేవలం సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నప్పటికీ కూడా ఈ ఈడీ అనేది వచ్చి చేసింది అంటే, అది కూడా కరెక్ట్ గా ఎలక్షన్ కోడ్ ముందు రోజు, ఎలక్షన్లకు నెల ముందు, అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని మానసికంగా దెబ్బతీసి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ని భయపెట్టాలి, కార్యకర్తలను భయపెట్టాలని చెప్పి మానసికంగా దెబ్బతీసి లోక్సభ ఎన్నికల్లో మమ్మల్ని దెబ్బతీయాలనే ఒకే ఒక ఉద్దేశంతో, దురుద్దేశంతో. ఇంకొకటి, రేవంత్ 100 రోజుల పాలనను కూడా ఈ ఇష్యూతో డైవర్ట్ చేయాలి. రేవంత్ రెడ్డి 100 రోజుల పాలన అనేది ఫెయిల్ అయింది కాబట్టి ఆ ఇష్యూ నుంచి డైవర్ట్ చేయాలి. కవితక్క గారి మీదకి ఇష్యూను డైవర్ట్ చేసి ఇష్యూను అక్కడ పంపించాలనే ఒకే ఒక ఉద్దేశంతోన ఈ రాజకీయ కుతంత్రం నడిచి బడేబాయ్ మోదీ, చోటేబాయ్ రేవంత్ వీళ్ళిద్దరు కలిసి ఈ కుతంత్రాన్ని రచించి ఈ రోజు కవితక్క గారిని అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. ఖచ్చితంగా మేము కవితక్క గారి వెంట నిలబడతాం, న్యాయపరంగా తేల్చుకుంటాం, మా సత్తా ఏందో చూపిస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్.